వీరభద్రకాళి మాత మనం ఇప్పుడు ఆదోని జిల్లా కావాలని అందరూ జేఏసీ వాళ్ళందరికీ ఒకటే తెలుపుతున్నాను. ఇప్పుడు ఎందుకు ఆదోని జిల్లా రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారంటే మన నియోజకవర్గంలో కాదు, కర్నూలు సంబంధించిన నాయకులే. ఎందుకంటే ఇప్పుడు మంత్రి ఉన్నాడు కదా ఆయన. ఇప్పుడు కర్నూలుకి ఏమి బలము? మన ఆదోని, పత్తికొండ, మంత్రాలయము, ఎమ్మిగనూరు, ఈ ఆదోని చుట్టుపక్కల ప్రాంతాలు పోతేనే కలకల అంటుంది కర్నూలు. ఒకవేళ ఇవన్నీ ఇక్కడ ఆదోనికి వచ్చింది షిఫ్ట్ అయింది అనుకో, ఆదోని డెవలప్ అవుతుంది, కర్నూలు డౌన్ అయిపోతుంది. ఎందుకంటే వరదలప్పుడు చూసినాం కదా కర్నూలు ఎట్లా పరిస్థితి ఉందో. ఇవన్నీ మీరు తెలుసుకుంటారు, బుర్రలు ఉపయోగించండి. కానీ ఎవరు అడ్డుపడినా, జిల్లా వచ్చినా రాకున్నా, వీరభద్ర స్వామి కర్నూలు జిల్లా ఆదోని నుంచే వస్తున్నాడు. ఆయన వచ్చి ఆదోని ఎట్లా డెవలప్ చేస్తాడు మీరు ముందుకు చూసారు. ఒకప్పుడు సెకండ్ బాంబే ఎట్లున్నో అట్లా వస్తుంది. చెప్పినాడు కదా మన ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి. అదే జరుగుతుంది. ఆదోని వెలుగుతుందిరా నాయన. ఆ వీరభోగ ఉరుకుందేన స్వామి వచ్చేది ఇక్కడి నుంచే. మన ఆదోనిలో ఏం లేదు చెప్పు. ఉరుకుందేన స్వామి ఉన్నాడు, యమునూరులో నీలకంఠేశ్వర స్వామి ఉన్నాడు, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఉన్నాడు. ఇట్లా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఇది ఉందిరా నాయన. ఆదోనిలో రణమల్ల ఆంజనేయ స్వామి, లక్ష్మమ్మదేవి, ఇంతమంది దేవుళ్ళు ఉంటే ఆదోని ఎట్లా ముందుకు తెలుస్తుంది. ఈ నాయకుల అసమర్థత వల్ల కొంతమంది యూనియన్ లీడర్లు కొన్ని భావజాలాలతోన ఈ యజమానాన్ని బెదిరించి రకరకాలుగా ఈ సమ్మెల వల్ల అన్నీ వాళ్ళు యజమానులు పారిపోతే అట్లా చేసినారన్నమాట. అందుకే మిల్లులు పొందడానికి కారణము మీరే, మనుషులు చేసిన తప్పులే. కానీ సరిదిద్ది వెలిగించాడు దేవుడు. ఎప్పుడు వస్తుంటాడు, చేస్తుంటాడు, ఆయన పని ఆయన చేస్తున్నాడు, ఎవరి ద్వారా నడిపిస్తున్నాడు. కానీ స్వయంగా వీరభోగ ఉరుకుందేన స్వామి వస్తున్నాడు. ఇప్పుడు అఖండతాండం అదే మన ఆయన చూపించింది. ఫస్ట్ కనపడకుండా కొడతాడు, ఇప్పుడు రెండో వచ్చి విలయతాండం చేస్తాడు. ఎందుకంటే దుష్ట శిక్షణ చేసే టైం ఆసన్నమైంది. మతోన్మాదులు, అరాచక శక్తులు, ఉమ్మడి కుటుంబ గౌరవాలు, స్త్రీలు పురుషులు, లివింగ్ రిలేషన్లు, అక్రమ సంబంధాలు, యువకులు ఎట్లా చేయకపోతున్నారు అందరినీ దారిలో పెట్టి మళ్ళీ కలియుగాన్ని ముందుకు తీసుకోవడానికి వస్తున్నాడు వీరభద్ర ఉరుకుందేన స్వామి. జయ వీరేంద్ర స్వామి, నమో నమః. హరి ఓం.